శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నెల్లూరు రూరల్లో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు దర్గామిటలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఫెస్టివల్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఏలూరు శిరీష, వైస్ చైర్మన్ గూడంశెట్టి దొరబాబు, కార్యదర్శి జనసేన పార్టీకి చెందిన బిరదవోలు చంటి సభ్యుల చేత కోటంరెడ్డి సోదరులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. దాతలు వచ్చినప్పుడు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలకాలని సూచించారు. సాధారణ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కమిటీ సభ్యులు పనిచేయాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే దేవస్థాన కమిటీ సభ్యులు అయ్యారని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. రాజరాజేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాలు రాజరాజేశ్వరి గుడిలో ఘనంగా జరుగుతాయి. ప్రతి ఏడాది ఇది అనేక సంవత్సరాలుగా వస్తున్న ఘనమైన ఆధ్యాత్మిక సాంప్రదాయం. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఒక నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన అమ్మవారి దేవస్థానం. అలాంటి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఆ యొక్క అమ్మవారి దయ వల్ల, రూరల్ ప్రజల దయ వల్ల 1-3 సార్లు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంతో నాకున్న బంధం ఈనాటిది కాదు. 89వ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తారీఖున నా వివాహం జరిగిన వేళ జగ్గంపేట టీటీడీ కళ్యాణ మండపంలో వివాహం పూర్తయిన తర్వాత కుటుంబ సమేతంగా అమ్మవారి దేవస్థానానికి వచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సుల వల్ల నేను, నా కుటుంబం అందరం కూడా ఎంతో సంతోషంగా ముందుకు సాగుతున్నాం. ఆ యొక్క అమ్మవారి గుడికి ట్రస్ట్ బోర్డు ప్రధానంగా రాజకీయాల్లో పదవులు అనేవి మిగతా దగ్గర ఈ విధంగా వస్తాయి, కానీ ట్రస్ట్ బోర్డుల్లో పదవులు రావాలంటే కేవలం అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే, ఆ యొక్క దేవుడి ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఒక పవిత్ర కార్యక్రమం కోసం రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు కమిటీ సాంకేతిక కారణాలతో రావటం, ప్రధాన కమిటీ ఆలస్యమైనందున ఆ యొక్క ప్రధాన కమిటీలో ఏ సభ్యులైతే ఉన్నారో ఆ సభ్యుల్నే ఫెస్టివల్ కమిటీగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆంధ్ర రామనారాయణ రెడ్డి గారు, దేవాదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ వారి సహకారంతో ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ జీవో ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ప్రధాన కమిటీ కూడా వస్తుంది. ఆ ప్రధాన కమిటీ కూడా ఈ రోజు రాజరాజేశ్వరి గుడిలో ఫెస్టివల్ కమిటీ ఏదైతే ఉందో అదే ప్రధాన కమిటీగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ వైస్ చైర్మన్ గా గతంలో ఈ దేవస్థానం కమిటీలో కూడా కొనసాగారు. వారికి కూడా అమ్మవారి మీద, ఆ యొక్క ఆధ్యాత్మిక వాతావరణం మీద ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. వ్యక్తిగతంగా అటు నాకు వారి అత్యంత సన్నిహితులు, ఎన్నికల వేళ కూడా బాగా కష్టించి పనిచేసిన వ్యక్తి, అన్నిటికీ మించి రాజరాజేశ్వరితో అనుబంధం ఉంది. ఆ యొక్క గూడంశెట్టి దొరబాబుని మీ అందరి సపోర్ట్లతో కోచైర్మన్గా నియమిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా మన మిత్రపక్షం కాబట్టి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అడ్వైజరీ కమిటీలో జనసేనకి అవకాశం ఇవ్వలేకపోయినాం, బీజేపీ అవకాశం కల్పించాం. ఆ రోజు జనసేనకి చెప్పాం దీని పరిహారం మరో దగ్గర ప్రాధాన్యత ఇస్తామని. అందుకే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ కార్యదర్శిగా జనసేన నాయకులు, అమ్మవారి భక్తుడు బిరదవోలు చంటిని మీ అందరి చప్పట్లతో ప్రకటిస్తున్నాం. ఇక గ్రామ దేవత పరమేశ్వర అమ్మవారి
ట్రస్ట్ బోర్డు నియామకం ఆ యొక్క ప్రమాణ స్వీకారం ఈరోజు మనం చేసుకుంటున్నాం. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఒట్టూరు సురేంద్ర యాదవ్ అమ్మవారి దీనులతో నియమితులు రావడం జరిగింది. అదేవిధంగా అదేవిధంగా ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. అందరి పేర్లు కూడా చదివి వారందరికీ చిన్న సన్మాన కార్యక్రమం. ఈ సందర్భంగా నేను ఎక్కువ మాట్లాడలేదు, రెండేళ్ళ మాటలు ఎవరైతే ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా సభ్యులుగా నియమితులయ్యారో మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో గ్రామ దేవత అమ్మవారి ఈ యొక్క ఆలయానికి సేవలు అందించాలని, ముఖ్యంగా సామాన్య భక్తులు మనోదేవులకి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులు ఈ దేవాలయానికి వస్తే ఒక చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం, ఒక చక్కటి గౌరవ మర్యాదలు ఉండే విధంగా నేర్చుకున్నామని, అదేవిధంగా ఉభయకర్తలు ఉభయదాతలు చాలా మంది ఉంటారు. ఆ ఉభయదాతలు వచ్చినప్పుడు ఉభయకర్తలు వచ్చినప్పుడు వారందరినీ కూడా గౌరవ మర్యాదలతో స్వాగతించాలని, ఎందుకంటే ఏ దేవస్థానానికైనా ఉభయదాతలు ఉభయకర్తలు చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా వారిని గౌరవంగా చూడాలని, అన్ని రకాలు కూడా ఈ దేవస్థానానికి మీరు కూడా గిరికృష్ణ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. గిరికృష్ణ పెంచారు 5 సంవత్సరాలు కూడా. కాబట్టి చైర్మన్ ఒట్టూరు సురేంద్రరావు కానీ గిరికృష్ణ కానీ సభ్యులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ, స్థానిక శాసనసభ్యుడిగా ఈ యొక్క గ్రామ దేవత ఆ యొక్క వికటల పరమేశ్వర దేవస్థానం అభివృద్ధి చెందేదానికి ఓ శాసనసభ్యుడిగా అందరికంటే ఆ యొక్క గ్రామ దేవత భక్తుడిగా మీ అందరి కుటుంబ సభ్యుడిగా నా శక్తికి నుంచి పనిచేస్తానని చెప్పని మాట్లాడుతూ మరోసారి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కి సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.